ఈరోజు ఇప్పగూడెం చింతగట్టు సమ్మక్క సారలమ్మ జాతర ప్రధాన ఘట్టమైనటువంటి సమ్మక్కను గద్దెలకు తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. ఈ ప్రాంతం ఇప్పగూడెం రెవెన్యూ పరిధిలో గల ఇప్పగూడెం, కొమటిగూడెం, రంగరాయగూడెం, అక్కపేలిగూడెం, బోయినగూడెం, పక్కకు కాసిం నగరు ఈ గ్రామాల మధ్యన వెలిసినటువంటి తల్లుల్ని 2002లో ఈ జాతర ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు అప్పుడున్న భక్తులు కొంతమంది ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు అని చెప్పి చెప్తే 2002 నుంచి అందరినీ అన్ని కుల సంఘాలని అన్ని సామాజిక వర్గాల ప్రజలను అందరినీ వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకుంటే నిజమే ఇక్కడ పక్కకే శివాలయం ఉన్నది, ముందట శ్రీ వైష్ణవ ఆలయం రంగనాయకుల స్వామి టెంపుల్ ఉన్నది, అన్ని గ్రామాలకు మధ్యన ఒక తల మీద కుండలెక్క నాగులమ్మ చెరువు ఉన్నది, మంచి ప్రకృతి అందాలతోని గుట్టలతోని మంచి చిలుకల కిలకిల రావాలతోని జంతువులతోని అనేక రకమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ప్రాంతం. ఇక్కడ నిజంగానే అమ్మవారు ఉండి ఉంటుంది, లేకుంటే వాళ్ళెందుకు చెప్తారని చెప్పి పెద్ద మనుషులు అందరూ ఆ రోజు ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాలలో ఉండబడినటువంటి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు అందరం కలిసి 2004లో అప్పుడున్న మా ఇప్పగూడెం ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి కత్తుల కట్టయ్య గారు వారు ముందుబడి ఇక్కడ ఒక శివరాత్రి సారంగం అని మా ఇప్పగూడెం గ్రామానికి చెందిన వడ్డెర కులం పెద్ద మనిషి ఆయన సహకారంతో 2004లో జాతర గద్దెల్ని నిర్మించుకొని అనేక రకాల ఒడిదొడుకులను ఎదుర్కొనుకుంటూ భక్తులు ఇచ్చినటువంటి సహకారం, దాతల సహకారం, ప్రభుత్వ సహకారంతో 2002, 2004, 2006, 2008కి వచ్చేసరికి విపరీతమైనటువంటి భక్తజనం వస్తూ ఉన్నారు. అప్పుడు కొట్టొచ్చినటువంటి కరువు ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో విపరీతమైనటువంటి కరువు, గ్రౌండ్ వాటర్ లేదు, కరెంటు సక్రమంగా ఉండకపోయేది. అట్లాంటి పరిస్థితులలో మేము ఇక్కడ ఉండబడిన అన్ని గ్రామాలల్లో చిన్న చిన్న వ్యాపారాలని టెండర్లు పెట్టి వారితోని మేము నిధుల్ని సమీకరించుకొని 2010లో దీనికి ఇట్లా ఎవరిష్టానుసారంగా వాళ్ళు కాదు, దీనికి ఒక కమిటీ ఉండాలని చెప్పి ఆ రోజు 2010లో ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. అప్పుడు వేసినటువంటి అధికారికంగా అంటే ఉన్న అన్ని గ్రామాల పరిధిలో ఉండబడినటువంటి పెద్ద మనుషులతో అధికారికంగా వేసినటువంటి కమిటీకి 2010లో నేను చైర్మన్గా ఉండి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి ప్రతినిధులను పెట్టి 2010, 2012, 2014 జాతర దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత 2016లో మా రంగరాయగూడెం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ శిరీష్ రెడ్డి గారిని అప్పుడు మళ్ళీ చైర్మన్గా పెట్టినాం. 2018లో ఇప్పగూడెం గ్రామానికి సంబంధించిన మందాపురం ఎల్లగౌడ్ని చైర్మన్గా పెట్టి 2020లో ఇక్కడ కొన్ని రాజకీయ సమీకరణలతోని అధికారులు 2020, 2022, 2022లో దీన్ని ఎండోమెంట్ వారికి మేము అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలతో కలిసి సంప్రదించి ఇది రోజు రోజుకు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది, దీనికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అయితే సమర్థవంతంగా చేస్తారు, దీనికి ప్రభుత్వం గుర్తింపు రావాలంటే ఇది ప్రభుత్వం తరఫున జరగాలి అని చెప్పి అప్పుడు దీన్ని ఎండోమెంట్ వారికి దీన్ని టేకప్ చేయమని చెప్తే వారు టేకప్ చేసి 2022, 2024లో జరిపినరు. ఇవాళ 2026 జాతరకు నా పేరు తోట వెంకన్న, నేను చైర్మన్గా మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారి సూచనల మేరకు ఇక్కడ ఉండబడిన లోకల్ నాయకత్వం, 4 గ్రామాల సర్పంచులు, ఇక్కడ ఉండబడినటువంటి మా పార్టీ పెద్దలు, కుల పెద్దలు అందరి సమ్మతితోని గౌరవ ఎమ్మెల్యే గారు ఒక కమిటీని 7 కమిటీని ఫామ్ చేస్తే దానికి తోట వెంకన్నగా నేను చైర్మన్గా, మెదరమైన కరుణాకరు వైస్ చైర్మన్గా, మళ్ళీ మేము అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నుకున్నాం. 5 డైరెక్టర్లు లింగనమైన ధనలక్ష్మి, బోయిని శ్రీనివాసు, బోయిని రాజన్న, బొంకూరి సురేష్లతోని కమిటీ వేసి ఈ కమిటీయే కాకుండా దీనికి ప్రధానంగా ఉండబడినటువంటి అనుబంధంగా ఉన్న 4 గ్రామాల సర్పంచులు మాకు కొమటిగూడెం పనికర సోమేష్ కుమారు, అదేవిధంగా రంగారావుడ శిరీష్ రెడ్డి గారు, ఇప్పగూడెం మందాపురం రాణి అనిల్ గారు, అక్కపేలిగూడెం లక్ష్మణ్ గారు, ఇక్కడ ఉండబడిన 4 గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అన్ని రకాల మా అనుబంధంగా ఉండబడినటువంటి అన్ని రాజకీయ ప్రముఖులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు అందరి సహకారంతో ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా ఇది రెండోసారి విజిట్ చేసిండ్రు. వారు మొదటిసారి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి వెళ్ళి 4,90,000 రూపాయలు
ఆర్డబ్ల్యూఎస్ నుంచి వెళ్ళి వాటర్ సప్లైకి కానీ శానిటేషన్ కోసం కానీ ఉంటే ఈ రోడ్లు చూసి వారు బాగా చలించిపోయినారు. ఇంతకుముందు దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు దీని మీద శీతకన్నుతోనే ఉన్నారు తప్ప అభివృద్ధి చేయలేదు. దీనికి చాలా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంగణం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా దీనికి అనేక రకాల అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ పక్కనే ఉన్న శివాలయం నుంచి ఇప్పుడు కొమటిగూడెం బీటీ రోడ్డు, పంచాయరాజ్ బీటీ రోడ్డు కొమటిగూడెం నుంచి గద్దెల వరకు, ఎర్రగట్టమ్మ నుంచి గద్దెల వరకు, గద్దెల నుంచి వయా శివాలయం ఆరేగండి నుంచి ఇప్పగూడెం వరకు గ్రావెల్ వేయడానికి మొన్న వారు 10 లక్షల రూపాయలు మంజూరు ఇప్పించారు కలెక్టర్ గారితో. ఆ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసినాం. వాటర్ కూడా ఎట్లాంటి కొరత లేకుండా శానిటేషన్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా శాంతి భద్రతల విషయంలో నిన్నటి నుంచి వెళ్ళి వాళ్ళు చాలా జాగ్రత్తగా అణువును పరిశీలించి సీసీ కెమెరాలను చూసి వాళ్ళు క్షేత్రస్థాయిలో అధికారులు ప్రధానంగా దాని టీం లీడర్గా మా స్టేషన్ గన్పూర్ సిఐ గారు దాని టీం లీడర్గా ఉండి మాతోని ఇంతకుముందు జరిగినటువంటి జాతరలో ఏమేమి జరిగినాయి, అవకతవకలు ఏంటిది, మంచి ఏంటిది, వాటిని అన్నింటినీ కూడా చూసుకుంటూ పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు మాకు కూడా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. ఇవాళ ఇప్పటి వరకు సుమారు నాకు తెలిసి ఒక 2.5 లక్షల మంది వచ్చి ఉంటారు అనేది ఒక అంచనా వేసుకుంటా ఉన్నాం. ఇంకా నాకు తెలిసి 1.5 లక్షన్నర వరకు సాయంత్రం వరకు అంటే 4 లక్షల నుంచి 4.5 లక్షలు వస్తారేమో అనేది అంచనా. దానికి తగ్గట్టుగానే రహదారుల ఏర్పాటు కానీ, మంచినీటి ఏర్పాటు కానీ, హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, శాంతి భద్రతలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గద్దెల ప్రాంగణానికి నిన్న దక్షిణం దిక్కు నుంచి వెళ్ళి సారళమ్మను నిన్న సాయంత్రం 5 గంటలకు తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈరోజు గద్దెలకు ఉత్తరం పక్కన ఉన్నటువంటి చింతగట్టు మెయిన్ గుట్ట నుంచి సమ్మక్క తల్లిని 5 గంటలకు అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని పూజారులు కిందికి దిగుతారు. 5 గంటలకు మేము ఎదుర్కొని గద్దెల మీదకి వచ్చేసరికి సుమారు 7 అవుతుంది. 7 గంటల వరకు అమ్మవార్లు నిండుగా 2 గద్దెల మీద కొలువై ఉంటారు. ఈరోజు రాత్రి, రేపు ఉదయం కూడా భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి వారు అమ్మవార్ల దర్శనం చేసుకొని వారి నుంచి వారి అమ్మవార్ల ఆశీస్సులు పొంది మళ్ళీ ఎలాంటి ఆటంకం లేకుండా పునర్దర్శనానికి వాళ్ళు తిరిగి వెళ్ళాలని చెప్పి భక్తులందరినీ కోరుకుంటూ వారందరికీ అమ్మవార్ల కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మా తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున, మా దగ్గరికి వచ్చినటువంటి అందరు అధికారుల తరఫున, మా దగ్గర ఉండబడిన ప్రజాప్రతినిధుల తరఫున, మా దగ్గర ఉండబడిన కుల సంఘాల పెద్దలు, రాజకీయ నాయకులు అందరి తరఫున మేము వచ్చిన వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.